అంటే జానీ మాస్టర్కి శిక్ష పడడానికి అనేది నేను అంగీకరించను. ఎందుకు అంటే చట్టం యొక్క పని ఒకరిని శిక్షించడమో లేకుంటే ఒకరిని శిక్ష నుంచి విమోచనం చేయడమో కాదు, న్యాయాన్ని అందించడం. జానీ మాస్టర్ ఒకవేళ తప్పు చేసి ఉండుంటే అతనికి శిక్ష పడుతుంది. అంతేగాని జానీ మాస్టర్ శిక్ష వేయడానికి ఎలా చేయాలి అనే అనే ఆలోచన ధోరణి కూడా సమాజంలో ఏదైతే సోషల్ మీడియాలో అంతా కనిపిస్తుందో ఇతను శిక్ష పడాలి అనేది ఆ ధోరణి అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ లా ఏ ఒక్క అక్యూజ్డ్ పర్సన్ అయినా కానీ అతను నేరం ప్రూవ్ అయ్యేంత వరకు కూడా అతను గిల్టీ కాదు. అవును, అతను కేవలం నేరారోపితుడు మాత్రమే. కాబట్టి అతను శిక్ష పడిపోవాలి, శిక్ష పడాలంటే ఏం చేయాలి? సమాజం కోరుకుంటే సమాజం కోరుకుంటే ఎన్ని చాలా కోరుకుంటారు సమాజం. అటువంటి వ్యక్తులు ఈ విధంగా చేయడం వల్ల సినీ పరిశ్రమకు ఒక చెడ్డ పేరు వస్తుంది కాబట్టి కఠినంగా శిక్షించాలంటూ అదర్ సైడ్ పక్షం వినకుండా, అందుకనే మనకు రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫెయిర్ ట్రయల్ అనేది ఉంటుంది. ఈ ఫెయిర్ ట్రయల్ అనేది జరగకుండా నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి కన్క్లూడ్ చేయడానికి సమాజంకు రైట్ లేదు. సమాజం తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకవేళ చేసి ఉంటే ఖచ్చితంగా శిక్షార్హుడు, ఖచ్చితంగా శిక్ష పడాలి. చేసి ఉన్నాడు అనే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కానీ రివీల్ చేస్తే శిక్ష పడే విధంగా పోలీసు వారు, ప్రాసిక్యూషన్ వారు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రాసిక్యూషన్ లేకునాస్ లేకుండా చూసుకోవాలి. అంతవరకు మాత్రమే స్టేట్ డ్యూటీని చేయాలి. అంతేగాని శిక్ష విధించడము, శిక్ష పడేలా చేయడం అనేది మోటివ్ అవ్వకూడదు. అలాంటి మోటివ్ ఎప్పుడైతే తయారవుతుందో మనం అందరం కూడా, సమాజం కూడా ఒక అంటే బ్యాక్వర్డ్ మైండ్ సెట్ మనకు ఉంది అనడానికి అదొక నిదర్శనం. కాబట్టి ఫెయిర్ ట్రయల్ అనేది అందరికీ ఆపర్చునిటీ ఉండాలి. జానీ మాస్టర్ పక్షాన్ని వినాలి, అతను తన డిఫెన్స్ని తను చేసుకోవాలి. ఆ డిఫెన్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ ప్రాసిక్యూషన్ వారు కానీ నిరూపించితే అతనికి శిక్ష పడి తీరాలి. ఆ ధోరణిలో మనం ఉండాలి. ఇది నెంబర్ 1. అయితే ఎఫ్ఐఆర్ నేను చూసాను కానీ అందులో పోక్సోకి సంబంధించిన సెక్షన్స్ ఏవి పెట్టలేదు. 376లోనే ఉంది. 376, 323 ఏదో ఉంది, 506 ఉంది. పోక్సో ఇన్వోక్ చేయలేదు. బహుశా పోక్సో ఇన్వోక్ చేయడానికి కారణం కూడా ఎఫ్ఐఆర్లోనే ఉంది. ఇప్పుడు నేను చెప్తే అది మరీ ప్రీమెచ్యూర్ అవుతుంది కాబట్టి ఆ విషయం నేను చెప్పదలుచుకోలేదు. పోక్సోకి అట్రాక్ట్ అయ్యే విధంగా మాత్రం ఆ పర్టికులర్ ఎఫ్ఐఆర్లో ఇంగ్రీడియంట్ అనేది నాకు కూడా కనిపించలేదు. కానీ 2019లోనే 2020లో బాంబాయి తీసుకెళ్ళి తను రేప్ చేశాడంటూ చెప్పింది కాబట్టి అప్పటికి ఆమె మైనర్ కాబట్టి ఆమె మీద, జానీ మాస్టర్ మీద పోక్సో వస్తుంది. ఖచ్చితంగా మైనర్ బాలిక మీద కానీ ఒకవేళ ఇలాంటి సెక్షువల్ అసాల్ట్ ఏదైనా జరుగుండి ఉంటే అది పోక్సో చట్టాన్ని కంపల్సరీగా అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇందులో చూడాల్సింది ఏంటంటే లాలో కూడా బహుశా ఇలాంటి కేసులు దొరికినప్పుడు మాత్రమే మనకు ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ని, కొత్త చట్టాన్ని ఇవాల్వ్ చేసే మనకు ఆపర్చునిటీ దొరుకుతుంది. అదేంటి అంటే ఒక అమ్మాయి మైనర్గా ఉంది. మైనర్గా ఉన్న అమ్మాయికి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈజీగా అర్థం కావడానికి చెప్తాను, మైనర్గా ఉన్న అమ్మాయికి హిందూ వివాహ చట్టంలో పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత సబ్సిక్వెంట్లీ అది డిజాల్వ్ అవ్వకుండా సబ్సిక్వెంట్లీ మెజారిటీ తీరిన తర్వాత కూడా తను కానీ మ్యారేజ్ కంటిన్యూ చేస్తే ఇంకా మైనారిటీలో జరిగిన పెళ్లి చెల్లదు అనే గ్రౌండ్ తీసుకోవడానికి వీల్లేదు. అలాగే ఇప్పుడు మైనారిటీలో ఉన్న ఒక అమ్మాయి ఎలాంటి మైనర్గా ఉన్నప్పుడు పెళ్లి జరిగింది, మెజారిటీ రాగానే రీజనబుల్ టైంలో ఇది మైనర్గా ఉన్నప్పుడు జరిగిన పెళ్లి కాబట్టి ఇది చెల్లదు అని చెప్పేసి తన కోర్టును ఆశ్రయిస్తే ఆ పెళ్లి రద్దు అవుతుంది. కానీ సబ్సిక్వెంట్గా తను కానీ అది కంటిన్యూ చేసి ఒకవేళ ఆ కంటిన్యూషన్ మ్యారేజ్లో ఉండి ఆ తర్వాత ఎప్పటికో వెళ్ళి 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో వెళ్ళి నేను మైనర్గా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి చెల్లదు అంటే కుదరదు. ఎందుకంటే మెజారిటీ తీరిన తర్వాత కోహాబిట్ చేసింది కాబట్టి. రైట్. సో ఇలాంటిది ఆ హిందూ వివాహ చట్టంలో ఉంది. ఆ లాజిక్ని ఒకవేళ ఇక్కడ కానీ అప్లై చేస్తే, చేయమని నేను చెప్పట్లేదు, జస్ట్ ఒక రీజనబుల్ అప్రిహెన్షన్ని నేను రేజ్ చేస్తున్నా. మైనారిటీలో ఉన్నప్పుడు ఒక అఫెన్స్ జరిగింది, మెజారిటీ తీరింది, 18 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి దాదాపు 21-22 సంవత్సరాలు ఉన్నాయి. సో మెజారిటీ తీరింది. ఆ తర్వాత చాలా కాలం ట్రావెల్ కూడా జరిగింది. ఆ జరిగిన తర్వాత తన ద్వారా ఆపర్చునిటీస్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఇప్పుడు కన్క్లూజన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ చూస్తే కాంట్రడిక్షన్ ఉంది. నాకైతే అలా అనిపించింది. బేర్లీ కంప్లైంట్ చూస్తే మాత్రం నాకు ఇద్దరి పక్షాన్ని, అంటే జానీ పక్షాన్ని వినకుండా ఈ యొక్క ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని ఇదే జరిగిందేమో అనే అపోహకి నేనైతే రావట్లేదు. ఓకే. అయితే ఆ రీజనబుల్ టైం అనేది లేదు కాబట్టి పోక్సో బహుశా అట్రాక్ట్ అవుతుందా లేదా అనేది అందులో ఆ ఎఫ్ఐఆర్లో ఏదైతే ఆ అమ్మాయి రిపోర్ట్ రాసిచ్చిందో, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిందో, హ్యాండ్ రిటర్న్ కంప్లైంట్ అది. ఆ హ్యాండ్ రిటర్న్ కంప్లైంట్లోది ప్రిలిమినరీగా అవుతుంది. ఓకే. అది పోక్సో చట్టాన్ని పెద్దగా అట్రాక్ట్ చేయనట్టే నాకైతే అనిపించింది. సబ్సిక్వెంట్లీ ఏదైనా సెక్షన్ ఆల్టరేషన్ చేసి వేస్తారేమో నాకు తెలియదు. ఓకే. సెక్షన్ ఆల్టరేషన్స్ జరిగితే
బహుశా పోక్సోని ఎలా అట్రాక్ట్ చేస్తారో అనేది చూడాలి. సార్ ఫస్ట్ చేసే వీలైతే ఉంది. ఓకే, రాజధాని దగ్గరలో ఇచ్చారు. ఇచ్చింది కేసు ఏమో అమ్మాయి కంప్లైంట్ ఉండే రెసిడెన్స్ అక్కడ కాదు కాబట్టి దాన్ని 0 ఎఫ్ఐఆర్ కట్టి ట్రాన్స్ఫర్ చేశారు. అవును. ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, ఆయన కోసం పట్టుకున్నారు. అవును. కానీ ఫస్ట్ జరిగిన అఫెన్స్ బాంబే. ఎస్. ఆ టెక్నికల్గా ఏమైనా డిఫెన్స్ వాళ్ళకి ప్లస్ లేదు అది కాదు, ఈ కేసులో అవ్వదు. ఎందుకు అంటే జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు ఈ కొత్త విఎన్ఎస్ఎస్లో ఇది ఒక లాకునా అనే చెప్తాను నేను. 0 ఎఫ్ఐఆర్ అనేది దాని పరిధిని దాటింది అనేది నా ఒపీనియన్. ఇంతకుముందు కూడా నేను డ్రీమ్లో మాట్లాడినప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేశాను. అదేంటంటే 0 ఎఫ్ఐఆర్ అనేది ఒక దగ్గర ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ట్రాన్స్ఫర్ అవ్వడం వరకు సమంజసంగా ఉంటుంది, కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం అనే పరిధిని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఈ కేసులో అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ పోలీసులు నా మీద ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసేసి అరెస్ట్ చేసేసి ఓన్లీ ఛార్జ్ షీట్ వేసి ట్రయల్ చేయడానికి మాత్రం హైదరాబాద్కి తీసుకురావచ్చు. అంటే అఫెన్స్ ఇక్కడ జరుగుంటుంది, వాళ్ళు అక్కడ చేయొచ్చు. సో బేసికలీ గుజరాత్ పోలీసులు ఎక్కడికన్నా వెళ్ళి నన్ను అరెస్ట్ చేయొచ్చు. అలాంటి ప్రావిజన్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో సెర్చ్ చేయొచ్చు 185, 173 కలిపి చదివితే. సో ఈ ఇమ్మీడియట్గా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేసేసి జ్యూరిస్డిక్షనల్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి ట్రయల్ కోసం పంపించాలి. ఈ ప్రొసీజర్ అనేది అంత సెన్సిబుల్ ప్రొసీజర్ కాదనేది నా వ్యక్తిగతమైన ఒపీనియన్. దిస్ నెంబర్ 1. కానీ ఈ కేసుకి అది అప్లికేబుల్ కాదు. ఎందుకు అంటే పార్ట్ ఆఫ్ క్రైమ్ ఇక్కడ కూడా జరిగింది. ఎందుకంటే బాంబేలో జరిగింది, ఇక్కడ జరిగింది, తన ఇంట్లో జరిగింది, హైదరాబాద్లో జరిగింది. కాబట్టి జ్యూరిస్డిక్షన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ రాయదుర్గం కాకుండా నార్సింగి పోలీసులకి ఉండే జ్యూరిస్డిక్షన్, డెఫినెట్గా వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ ఉంది. పార్ట్ ఆఫ్ క్రైమ్ జరిగింది కాబట్టి. అంటే ఒక క్రైమ్కి చైన్ ఆఫ్ ఈవెంట్స్ జరిగినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాంబ్ బ్లాస్ట్ హైదరాబాద్లో జరిగింది, దీని ప్లానింగ్ ముంబైలో జరిగింది, దీని మెటీరియల్ ఢిల్లీలో తీసుకున్నారు, అసలు ప్లానింగ్ కాశ్మీర్లో జరిగి ఉంటుంది. సో ఇప్పుడు ఈ 4 ప్రాసెస్లో కూడా జ్యూరిస్డిక్షన్ ఉంది, ఎక్కడన్నా చేయొచ్చు. అలాగే ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ క్రైమ్ బహుశా 376 వరకు మీకు బాంబేలో జరిగింది, తర్వాత అసాల్ట్ వచ్చేసి హైదరాబాద్లో జరిగింది, ఇంటికి వెళ్ళి స్కూటీని తగలబెట్టాడు, అక్కడికి వెళ్ళి గొడవ చేశాడు అనేది వాళ్ళ ఇంట్లో నార్సింగి అండర్లో జరిగింది. సో ఒక పార్ట్ ఆఫ్ క్రైమ్ ఉంది, సేమ్ క్రైమ్ కానప్పటికీ ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంది. కాబట్టి చెయ్యొచ్చు. మేజర్గా కాగ్నిజబుల్ అఫెన్స్ ఉండేది బాంబేలో కాబట్టి బాంబేలో ఇన్వెస్టిగేట్ చేయాలా అనేది బహుశా ఇప్పుడు పోలీసు వాళ్ళు దానికి అది కొత్త చట్టంలో అయితే న్యూ క్వశ్చన్ ఆఫ్ లానే అది. అంటే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంది, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటుంది, ఇంకోటి 323 కాగ్నిజబుల్ అయినప్పటికీ ఈ మూడిట్లో మోర్ సీరియస్ అఫెన్స్ అనేది అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తారా, లేకుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. చట్టంలో అయితే వీళ్ళే అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా వీళ్ళకి రైట్ ఉంది. కాబట్టి జ్యూరిస్డిక్షన్ ఆస్పెక్ట్ మీద ఈ కేసు వీక్ అవుతుంది అని మాత్రం నేను అనుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు నార్సింగ్ పోలీసులు చేస్తారండి. ఎస్. అంటే అక్కడ ఒక టీం పంపించి చేయొచ్చు, ఎవిడెన్స్ అక్కడ స్టేట్మెంట్ చేయొచ్చు. సార్ ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూ ఇది, ఇప్పుడు ఏం దొరుకుతుందండి వాళ్ళకి? సో ఇందులో సైంటిఫిక్ ఎవిడెన్స్లు అట్లాంటివి ఏం జరగదండి. బహుశా నాకు అంటే ఐ విట్నెస్లు ఎవరన్నా వచ్చి టెస్టిఫై చేస్తే తప్ప పెద్దగా ఈ కేసులో జానీ మాస్టర్కి శిక్ష పడుతుందని కూడా నేను అనుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు పోక్సోలో ఏంటి అంటే పోక్సో చట్టంలో విక్టిమ్ యొక్క సోల్ టెస్టిమనీ సరిపోతుంది, కానీ అలా 376 రెగ్యులర్ 376లో అలా కాదు. సోల్ టెస్టిమనీ ఆ అమ్మాయిది 4 గోడల మధ్యలో జరిగిన దానికి ప్రూఫ్ ఎక్కడి నుంచి చేస్తారు? ఆ అమ్మాయి టెస్టిఫై చేసే విధానంలో ట్రయల్లో కానీ అంటే నేను ట్యూటర్ చేసినట్టు అవుతుంది, ట్రయల్లో కానీ ఒకవేళ లాని సాటిస్ఫై చేయగలిగితే డెఫినెట్గా జానీ మాస్టర్ శిక్ష పడే అవకాశం ఉంది. ఓకే, ఇంకోటి ఈరోజు జానీ మాస్టర్ని కోర్టు ముందు ప్రవేశపెడతారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను నేను, మురళి గారు. ఒక సుప్రీంకోర్టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జస్టిస్ చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్, అంతకు ముందున్న మంచి మంచి జడ్జిమెంట్స్లో కూడా, మంచి కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్స్లో కూడా ఒక లాజిక్ అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అదేంటంటే మ్యాజిస్ట్రేట్కి పోలీసులకి అంటే పోలీసులకు అరెస్ట్ చేసే రైట్ ఉంది, మ్యాజిస్ట్రేట్లకి రిమాండ్కి పంపించే రైట్ ఉంది. ఇది పవర్, కానీ నెసెసిటీ ఉందా లేదా అనేది చూడాలి. అంటే ఎంత పెద్ద రిజెక్ట్ చేసే అవకాశం కూడా మ్యాజిస్ట్రేట్కి ఉంది. ఎస్, అంటే యాక్చువల్గా రిజిస్ట్ చేసే అవకాశం పక్కన పెడితే అసలు రిమాండ్కి పంపించే అవసరం ఉందా లేదా అనే స్క్రూటినీ అనేది జరిగి తీరాలి. అది జానీ మాస్టర్ అని చెప్పట్లేదు, ఎవరికైనా ఏ కేసు అయినా కానీ. ఎందుకంటే ఇప్పుడు ఒక కేసులో ఒక క్రైమ్ చేసిన వ్యక్తి, అక్యూజ్డ్ పర్సన్ నిజంగానే క్రైమ్ చేసి ఉండొచ్చు నాకు, అలాంటి వాటిల్లో పంపించాలి. ఒకవేళ చేయకపోతే ఏంటి అనే పరిస్థితి ఉన్నప్పుడు
అక్కడే మ్యాజిస్ట్రేట్ మైండ్ అప్లై చేయాలి. అచ్చా. మెకానికల్గా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మ్యాజిస్ట్రేట్లు కూడా చాలా మెకానికల్గా. అదే కాపీ పేస్ట్ చూస్తున్నారు అంతే. రీసెంట్గా మన జస్టిస్ రాధారాణి గారు కన్విక్షన్ ఇచ్చారు మెకానికల్ రిమాండ్ పంపించినందుకు. కాబట్టి మెకానికల్ రిమాండ్ చేయకూడదు. కానీ కంటెంట్ ఏముంది, నిజంగానే ఇతను బయట ఉంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా, రిమాండ్ పంపించాల్సిన అవసరం ఉందా, రిమాండ్కి పంపకుంటే ఏం జరుగుతుంది, పంపితే ఏం జరుగుతుంది అనేది ప్రాపర్ జ్యుడిషియల్ స్క్రూటినీ జరిగిన తర్వాత మ్యాజిస్ట్రేట్ తన మైండ్ అప్లై చేసి అప్పుడు మాత్రమే పంపించాలి. నేను మెకానికల్ నేను పంపించేస్తానంటే కుదరదు. అది చాలామంది మ్యాజిస్ట్రేట్లు చేస్తున్నారు. అది నాకైతే అసలు వాళ్ళు మైండ్ అప్లై చేస్తున్నట్టు అనిపించదు, చాలా కేసులు అనిపించదు. ఓకే. అలాగే ఈ 41A CRPC మనకు పాత చట్టంలో ఉంది కదా, ఇప్పుడు 35 BNS, అందులో కూడా కొత్త చట్టాలు తీసుకొని వచ్చినప్పుడు ఒక కొత్త చేంజ్ చేసే అవకాశం మనకు ఉన్నది. లాస్ట్ టైం నేను చెప్పాను. అదేంటి అంటే పోలీసు వారికి రీజనబుల్ గ్రౌండ్ కాదు కావాల్సింది అరెస్ట్కి, రీజనబుల్ సస్పిషన్, రీజనబుల్ రిపోర్ట్ ఉండాలి, అంటే కంప్లైంట్ వాడుక భాషలో రీజనబుల్ సస్పిషన్ ఉండాలి. అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాకు అనుమానం ఉంది అంటే ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు, అది కుదరదు. దేర్ షెల్ బి రీజనబుల్ గ్రౌండ్. రెండుకి తేడా ఉంది. రీజనబుల్ గ్రౌండ్ ఫర్ అరెస్ట్, రీజనబుల్ సస్పిషన్ ఫర్ అరెస్ట్. ఇప్పుడుండే లాలో లాంగ్వేజ్ ఏంటి అంటే రీజనబుల్ సస్పిషన్. అంతకుముందు 41Aలో కూడా అదే ఉంది, రీజనబుల్ సస్పిషన్ ఉంటే అరెస్ట్ చేయొచ్చు అని. ఇప్పుడు కూడా 35లో అదే ఉంది, రీజనబుల్ సస్పిషన్ ఉంటే అరెస్ట్ చేయొచ్చు అని. అంటే ఒకరి అనుమానం మీద నా ఫండమెంటల్ రైట్స్ని కాదని చెప్పి నన్ను జైల్లో పెట్టచ్చు. ఇది అంత మెచ్యూర్డ్ లా కాదు ఇది. ప్రపంచంలో ఎక్కడ కూడా రీజనబుల్ సస్పిషన్ మీద ఎవడో అరెస్టులు చేయడు. పోలీస్ కస్టడీలు గ్రాంట్ చేయరు, ఇండియాలోనే ఉంది ఇది. కాబట్టి అది అంత సెన్సిబుల్ ప్రొసీజర్ కాదు సార్. చాలామంది ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూని ఇంతకాలం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఎందుకు తెర మీద తీసుకొచ్చారు అని ఒక విషయం తీసుకొచ్చారు తెర మీదకి. ఈ పాయింట్ ఏమైనా కేసులో ఏమైనా వీకే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిలే ఇన్ FIR అనేది అది అక్యూజ్డ్కి జనరల్గా ఫేవర్ చేస్తుంది. కానీ డిలేకి రీజనబుల్ కాజ్, రీజనబుల్ గ్రౌండ్స్ చూపించగలిగితే అది అక్యూజ్డ్కి ఫేవర్ అవ్వకపోవచ్చు. కానీ ఈ కేసులో నేను చూసేది ఏంటి అంటే, బికాజ్ చాలా సోషల్ మీడియాలో నేను చాలా చూశాను, సోషల్ మీడియా వేరే వాళ్ళ కాదు, వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది. అంత సజెస్టివ్గా నాకు అనిపించలేదు. డిలేని సాటిస్ఫై చేయలేకపోవచ్చేమో. కానీ ఒకవేళ జానీ మాస్టర్ అయినా ఏ పెద్ద స్టార్ అయినా కానీ తప్పు చేసి ఉండుంటే, సెక్షువల్ హెరాస్మెంట్ చేసి ఉండుంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి, శిక్ష పడాలి. ఒకవేళ పోలీసు వారు కానీ, నా రిక్వెస్ట్ ఏంటి అంటే పోలీసు వారికి ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ ఇతను నిజంగానే ఇలాంటిది చేశాడు అనేదానికి వాళ్ళు నమ్మడానికి కానీ గ్రౌండ్స్ దొరికితే, మెటీరియల్ దొరికితే ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ లేకుండా శిక్ష పడేలా చేయాలి. ఇలాంటి కేసులో శిక్ష పడితే చాలామందికి ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఒకవేళ ఏమీ చేయలేదు, మనకు ఇంక్రిమేటింగ్ మెటీరియల్ దొరకట్లేదు అని అనుకుంటే పొలిటికల్ ప్రెజర్స్కి, సోషల్ ప్రెజర్కి వాళ్ళు లొంగిపోయి ఏదో చేయాలి అని చెప్పి మెకానికల్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ట్రయల్కి పంపిస్తే మాత్రం అది పోలీసు వారు చేసిన తప్పు అవుతుంది. ఒకవేళ ఇప్పుడు 4 సంవత్సరాల వరకు చేశారు కాబట్టి కంప్లైంట్ ఆవిడ ఏదో మిస్టేక్ ఉండొచ్చు, అంటే అప్పుడు భయపడో చెప్పకపోవచ్చు, లేదా ఈయన ఇంకేదో చేసి ప్రలోభాలకి బెండ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆవిడ ముందుకు వచ్చారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు ల్యాక్ కనిపిస్తుంది. అవి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే దానికి రెమెడీ ఏముందండి? లేదా దానికి రెమెడీ మనం డిస్కస్ చేయడం అంత సమంజసం కాదు మురళి గారు. అంటే అమ్మాయి అవుతుంది కదా. ప్రాసిక్యూషన్లో చాలా మంది, నేను చెప్తున్నా ముందే, అమ్మాయికి న్యాయం చేయడమా జానీని శిక్షించడమా అనేది చట్టం యొక్క పరిధి కాదు, చట్టం ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం కూడా అది కాదు. నిజంగా తప్పు జరిగి ఉంటే శిక్షించబడాలి, తప్పు జరగకుండా ఉండుంటే దానికి ఒకవేళ ఫాల్స్ కేసులో కానీ ఫ్రేమ్ చేస్తున్నట్టు కానీ బయటపడితే దానికి తగ్గట్టు శిక్షలు కూడా ఉండాలి. సో మనము వీఆర్ ఇన్ నాట్ బిజినెస్ ఆఫ్ జస్టిస్ యాజ్ అ లాయర్, బిజినెస్ ఆఫ్ లా. మేము చట్టాన్ని మాత్రమే గౌరవించాలి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, చట్ట పరిధిలో ట్రయల్స్ చేయాలి. అంతేగాని దీనిలో న్యాయం ఏంటి అని చూస్తే చాలాసార్లు న్యాయం వెనకాల పోయి చట్టాన్ని వైలేట్ చేస్తాము, చట్టం వెనకాల పోయి న్యాయాన్ని వైలేట్ చేస్తాం. అంటే బ్యాలెన్స్డ్గా అప్లికేషన్ ఆఫ్ మైండ్తో వెళ్ళాలి. ఇంకా ఈ కేసులో 354D ఉంది. అందులో చాలామంది ఏమనుకుంటారు, నాకేదన్నా మెసేజ్లు పెట్టినా, నాకేదన్నా అంటే స్టాకింగ్ చేసినా కానీ, సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ మెసేజ్లు పెట్టినా కానీ నేను 354D కింద కేసులు కట్టచ్చు,
అని చెప్పేసి అనుకుంటారు. పోలీసులు కూడా 354 కిందే కేసులు కడతా ఉంటారు. ఇది అందులో ఒక లాజిక్ ఉంది. అది దీనికి అప్లికబుల్ కాదు, జస్ట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నా. ఒక అమ్మాయికి ఎలాంటి ఎక్స్ప్లిసిట్ మెసేజ్లు మీరు పెడితే ఈ అమ్మాయి నాకు ఇది ఇష్టం లేదు ఇంకా పెట్టొద్దు అని వ్యక్తపరచాలి, అచ్చా. డినై చేయాలి. డినై చేయకుండా తను కూడా కంటిన్యూ చేసి రిప్లైలు చేస్తూ ఉండి ఆ తర్వాత ఎప్పటికో 1-2 ఇయర్స్కి వెళ్ళి లేదు అప్పుడు నాకు ఇలాంటి పవన్ మెసేజ్లు పెట్టాడు, అప్పుడు నాకు ఇలాంటి మెసేజ్లు పెట్టాడు, నన్ను వాట్సాప్లో హెరాస్ చేశాడు, ఫేస్బుక్లో చేశాడు, అప్పుడు పంపించినవన్నీ కూడా తప్పు కాబట్టి కేసులు పెట్టాలంటే కుదరదు. ఎందుకంటే మీరు ఎక్స్ప్రెస్గా డినై చేసి ఉండాలి, ఆ డినయల్ చూపించాలి. డినయల్ చూపించలేకపోతే 354 నిలబడదు. అట్ ద సేమ్ టైం సెక్షువల్లీ మెసేజ్లు పంపడము, సెక్షువల్ అడ్వాన్సెస్ చేయడం అనేది స్టాకింగ్ కాదు. కేవలం తనతో ఒక కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసి ఆ కాంటాక్ట్ని కంటిన్యూ చేయడానికి చేసే అటెంప్ట్ మాత్రమే 354లోకి వస్తుంది. సో ఇవి కన్ఫ్యూజన్స్ ఉండేవి. రేపొద్దున ట్రయల్ స్టేజ్లో ఈ ట్రయల్ ఎలా చేస్తారో నాకు తెలియదు, ఆర్గ్యుమెంట్ లెవెల్కి వచ్చినప్పుడు ఇలాంటి లీగల్ గ్రౌండ్స్ తీసుకుంటే బేస్డ్ ఆన్ ఎఫ్ఐఆర్ మాత్రం జానీకి శిక్ష పడే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. కానీ ప్రాసిక్యూషన్ వారు కానీ లాక్యునాస్ లేకుండా ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్ కానీ వేయగలిగితే శిక్ష పడే అవకాశాలు పెరుగుతాయి. సినిమా వాళ్ళు అనగానే ఫస్ట్లో బాగానే మాట్లాడుకుంటారు, ఫ్రెండ్షిప్ అంటారు, రకరకాలు చూస్తుంటాం. కొంతమంది వాళ్ళ దగ్గర క్లోజ్గా మూవ్ అయ్యి ఫొటోస్ ఉంటాయి, అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళడం, అవును, ఆయన ఒళ్ళో కూర్చొని ఫోటోలు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మనం చాలా చూస్తుంటాం. సినిమా వాళ్ళకి అది అలవాటే నన్ను వదిలిపెడతాం. కొంతకాలం వాళ్ళిద్దరూ బాగానే ఉన్న తర్వాత ఎక్కడో ఏదో విషయంలో చిన్న క్లాష్ వస్తుంది, నన్ను ఈ విధంగా పట్టుకున్నాడు, ముద్ద పెట్టాడను, లేదా నన్ను ఈ విధంగా నైట్ రమ్మన్నాడను, ఆ ఫొటోస్ అన్నీ రిలీజ్ చేశారు అనుకోండి, అప్పుడు ఆ హీరో బతుకు బస్ స్టాండ్ అవుతుంది. అంతే. ఓకే, అటువంటి కేసుల్లో పెట్టే అవకాశం ఉందంటారు? ఎప్పుడో మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు దిగిన ఫోటోలు ఇప్పుడు అమ్మాయి రిలీజ్ చేసి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టాడు అని ఎవరైనా చేస్తే దానికి ఏంటి రెమెడీ ఏంటి? అంటే కేసులు పెట్టడానికి, ఎఫ్ఐఆర్లు చేయడానికి మాత్రం పనికొస్తుంది, కానీ ట్రయల్లో నిలబడదు ఇలాంటివన్నీ. కాండక్ట్ ఉంటుంది కదా, సబ్సిక్వెంట్ కాండక్ట్ ఏంటి? కానీ ఈలోగా పోలీసులు అరెస్ట్ అంటే ఉంటాయి, అంటే ప్రొసీజర్ పనిష్మెంట్ ఉంటుంది, ప్రొసీజరల్గా ఉంటుంది, కానీ అల్టిమేట్గా శిక్షలు పడడానికి చాలా అవకాశాలు తక్కువ. అందుకే నేను చెప్తున్నాను, రీజనబుల్ గ్రౌండ్, రీజనబుల్ సస్పెషన్ అనేది అందుకే. దీనికి ప్రూఫ్ ఉందా లేదా చూడాలి. ఎఫ్ఐఆర్ కట్టచ్చు, అరెస్ట్ చేయడానికి అంటున్నాను నేను. చేస్తే ఇన్వెస్టిగేషన్ కూడా కొంచెం సీరియస్ లెవెల్లో చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు చాలా కేసులు సినిమా ఇండస్ట్రీ కాదండి, బయట కూడా మీకు బయట కూడా ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది, నాకు తెలిసి మీడియాలో ఉంటుంది, అండ్ మా ఫీల్డ్లో ఉంటుంది, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటుంది, ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. ఫ్రెండ్షిప్ ఉంటుంది, కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేస్తారు, బాగున్నంత వరకు అన్నీ బాగుంటాయి. కరెక్ట్గా ఎప్పుడైతే దెబ్బలాడుకొని విడిపోతారో అప్పుడు కేవలం తిన ఉమెన్ కాబట్టి నేను చెప్పింది అందరూ నమ్మేస్తారనే ధోరణితో చాలామంది అబ్యూజ్ చేస్తారు, ప్రాసెస్ ఆఫ్ లాని అబ్యూజ్ చేస్తారు అని చెప్పి ఆ ధోరణితో బయటకు వచ్చి నేను అప్పుడెప్పుడో 2018లో ఏదో చేశాను, 2019లో నాకు ముద్దు పెట్టాడు, 2020లో నేను ఇచ్చాను అని చెప్పి ఈ ఆఫ్టర్ థాట్స్తో వస్తారు. అలాంటి కేసులు కేసు పెట్టడానికి పనికొస్తాయి, కానీ శిక్షలు పడడానికి పనికిరావు.